యూపీఏ గవర్నమెంట్ నడిచినప్పుడు వర్గీకరణ మీద ఒక అడుగు కూడా ముందుకు వెళ్లకుండా వీళ్ళు ఆపగలిగినారు. కమిషన్ వేసింది వాళ్ళే. కమిషన్ రిపోర్ట్ మాకు అనుకూలంగా వచ్చినాక దాన్ని ముందుకు తీసుకెళ్లకుండా ఆపగలిగినారు. ఎగ్జాంపుల్, కనీసం సుప్రీంకోర్టులో విచారణ జరిగే సమయానికి ఒక అఫిడవిట్ ఇవ్వమన్నాం. అఫిడవిట్ ఇవ్వకుండా ఆపినరు. ఎవరు ఆపినరు? యూపీఏ గవర్నమెంట్లో ముగ్గురు నడిపినరు. సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్, ఆడ సలహాదారుడు కొప్పుల రాజు మాలైపోయాడు. రాహుల్ గాంధీ యువనేతగా ఆయనకు సలహాదారుడు రాజశేఖర్ ఐఏఎస్ మాలైపోయాడు. ప్రధానమంత్రి కార్యాలయంలో కాంతారావు అనే మాలైన ఐఏఎస్ అధికారి సెక్రటరీ అయిపోయాడు. ఈ దేశాన్ని ముగ్గురు నడిపితే ముగ్గురు దగ్గర సలహాదారులు వీళ్ళు అయిపోయినరు. క్యాబినెట్ మంత్రులు వాళ్ళు అయిపోయినరు. దేశంలో చక్రం తిప్పే కాడ వెంకటస్వామి గారు ఉన్నారు. నిన్న ఒక చింతమోహన్ అనేటైనా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒక ప్రకటన చేశాడు. వర్గీకరణ చేస్తానట దేశం రెండుగా విడిపోతుందట. వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయి మాట్లాడుతున్నారో అర్థం చేసుకుంటారు. వర్గీకరణ చేస్తే దేశమే రెండుగా విడిపోతుందనే స్థాయికి వచ్చిన వాళ్ళు వాళ్ళ పలుకుబడి కాంగ్రెస్లో ఉన్నది కదా. మీ అన్నగా మీ సోదరుడు చెప్తున్నా, టీడీపీలో మాలలు లేరా? చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేయలేదా? బీజేపీలో మాలలు లేరా? గౌరవ నరేంద్ర మోడీ గారు అఫిడవిట్ ఇచ్చే కాడ మాలలకు తలొగ్గాను ఆపగలిగిండా? ఆపిండా? మరి కాంగ్రెస్లో మాలలు శాసిస్తే వీళ్ళు పడి ఉంటారు కదా. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఒత్తిడికి తలొగ్గే కదా ఇప్పుడు నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకుండా ఉద్యోగాలు భర్తీ చేసింది. ఇంకా భర్తీ చేస్తామంటుండ్రు కదా. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒకవైపు మాదిగలు కండ్ల ముందు నష్టపోతుండ్రు, మా 57 కులాలు మళ్ళీ కండ్ల ముందు నష్టపోతున్నాయి. బాధ ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా అది అమలు కాకుండా 4 నెలలు 25 రోజులు గడిచిపోయింది కదా. ఒక విషయం గుర్తు చేస్తున్నా, 2004లో సుప్రీంకోర్టు తీర్పు అంతకుముందున ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని రద్దు చేసింది అనుకుందాం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన 24 గంటల్లోనే రద్దు చేయించుకున్నారు వీళ్ళు. సుప్రీంకోర్టు తీర్పే ఫైనల్ కాబట్టి సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను తప్పుపట్టింది. అంటే టెక్నికల్గా రాష్ట్రాలకు అధికారులు తప్పుపట్టింది కాబట్టి చంద్రబాబు తీసుకున్న ఒక చట్టాన్ని వెంటనే రద్దు చేయమంటే 24 గంటల్లో రద్దు చేశారు. అంటే సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగానేమో 24 గంటల్లో ఆ వర్గీకరణ వ్యతిరేక తీర్పును అమలు చేసుకొని వర్గీకరణ రద్దు చేశారు. అదే సుప్రీంకోర్టు అంతకంటే అత్యున్నత ధర్మాసనము వర్గీకరణ కరెక్టే అంటే దాన్ని మాత్రం అమలు కాకుండా అడ్డుపడుతుండ్రు. వాళ్ళు ఎంత పలుకుబడి. 2004లో కాంగ్రెసే ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారం లేదని జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ అధికారం లేదు రాజశేఖర్ గారు. అంటే రాజశేఖర్ గారి కాలంలో వర్గీకరణ వ్యతిరేక తీర్పును వర్గీకరణ వ్యతిరేకతను వెంటనే అమలు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెసే. మరి ఇక్కడ మాత్రం 4 నెలల 25 రోజులు గడిచిపోతున్నది, అనుకూలమైన తీర్పును అమలు చేస్తలేరు.